సాఫీగా సాగిపోతున్న డాక్టర్ల కుటుంబంలోకి ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎంట్రీ ఇచ్చింది. తాను డాక్టర్ను లోబర్చుకొని ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. చివరకు ఇద్దరు ఆడపిల్లల్ని తల్లిని అనాథలం చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఇది వరంగల్ జిల్లాలో జరిగిన డెంటిస్ట్ ప్రత్యూష సూసైడ్ ఘటనకు సంబంధించిన అంశం. ప్రస్తుతం మనము ప్రత్యూష ఇంటి వద్ద ఉన్నాము. తన భర్తను ఓ యువతి లోబర్చుకొని తనకు కాకుండా చేయడంతో తన భర్త వేధింపులు, ఆ యువతి చేసినటువంటి అరాచకాలు తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను కూడా తాను చూసుకోలేకుండా సూసైడ్ చేసుకుని ఈ రోజున ఒక కుటుంబం ఆగమైన పరిస్థితి. తల్లిదండ్రి కూడా శోక సంద్రంలో మునిగి ఈ రోజున ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఘనకార్యానికి ఈ రోజున ఒక 2 కుటుంబాలు కూడా తీవ్రంగా కన్నీటి సంద్రంలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరు పేరు మోసినటువంటి వైద్యులే అయినప్పటికీ కూడా ఓ యువతి చేసినటువంటి కార్యానికి ఈ రోజున ఓ వైద్యుడు తన భార్యను చిత్రహింసలకు గురి చేయడము, తన మోజులో తన ప్రాణాన్ని తీసేందుకు కూడా వెనుకైన పరిస్థితుల్లో బలమైన పాల్పడింది. ప్రస్తుతము తల్లి ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంది ఒకసారి వాళ్ళు మాట్లాడదాం. అమ్మ అసలు ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల కింద పెళ్లి చేశారు, పెళ్లి జరిగిన ఎట్లా ఉన్నాడు ఆయన? 2017 ఆగస్టు 17th మ్యారేజ్ అయిందండి. 2018లో పెద్ద పాప పుట్టింది, మనవరాలు. మొన్న చిన్న మనవరాలు జనవరి 1st పుట్టిందండి. ఈ పరిచయం కాకముందు వరకు అసలు చాలా ఇద్దరు అన్యోన్యంగా, అంటే చాలా అన్యోన్యంగా, వాళ్ళ అన్యోన్యం చూసి చాలా అందరూ ప్రేమ పెళ్ళి అనుకునేవాళ్ళు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అంత ప్రేమగా ఉండేవాళ్ళండి, మంచిగానే చూసుకునేవాళ్ళు, బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈ మెడికవర్ హాస్పిటల్ ఆయనకి ఇక్కడ కేఎంసీ పిఎంఐసిఎస్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మెడికవర్లో కన్సల్టెంట్గా చూస్తాడు. అది ఓపెనింగ్ రోజున ఈమె యాంకర్గా వచ్చిందట. తర్వాత నెక్స్ట్ డాక్టర్స్ ఇంటర్వ్యూ తీసుకున్నది, ఈయన కూడా ఇంటర్వ్యూ చేసింది. జస్ట్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందట. అసలు ఇప్పుడు ఈ యువతి మీ అల్లుడితో మాట్లాడడం కానీ, అసలు తనతో పరిచయం పెంచుకోవడం, అసలు ఈ విషయాలు ఎప్పుడు దృష్టికి వచ్చాయా? మీ అమ్మాయి మీకు ఎప్పుడు? లేదండి, మా పాప డెలివరీకి తీసుకెళ్ళిన మా దగ్గర ఉన్నది. నవంబర్ ఎండింగ్లో అట్లా డెలివరీ తీసుకెళ్ళిపోయినాం, మా దగ్గరనే ఉంది, మా వరకు రాలేదు. పాపకు తెలిసి సఫర్ అవుతున్నట్టున్నది కానీ మాకేం చెప్పలేదండి. తర్వాత వీళ్ళ అత్తయ్య మావయ్యకి చెప్పిందట, మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు డల్లకుంటున్నాడు ఏదో వాళ్ళు అడిగితే కొడుకును మారుస్తారు కావచ్చు, చెప్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిందట. చెప్తే వాళ్ళ కొడుకు చెప్పాలి కదా, డాక్టర్స్ అంటే ఏమున్నది, మగవాళ్ళు తిరుగుతారు అట్లా ఇట్లా, నువ్వు ఓర్చుకోవాలి, సర్దుకోవాలి, అది ఇదని వాళ్ళు అన్నారట. తర్వాత మాకు ఈ మధ్యనే మాకు పేరెంట్స్కి చెప్పినాక ఆయన నిన్న తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏంటిది మరి ఇట్లా, ఆయన నా కొడుకుతో మాట్లాడిన జస్ట్ ఫ్రెండ్ అంతే అని చెప్పాడు. మన ప్రత్యూష ఎక్కువగా ఊహించేసుకుంటుంది అది అని చెప్పిండు. తను డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చోవడం, ఆమె తన వెహికల్ ఇదంతా మొత్తం లాంగ్ డ్రైవింగ్లు తిరగడము, ఇక హోటల్స్కి వెళ్ళి తినిపించడం, తాగించడం, ఇవన్నీ. అర్ధరాత్రి పొద్దున 5ంటికి పోతే సరే డ్యూటీ చేసిన అయిపోయినాక మధ్యాహ్నం అర్ధరాత్రి 2ంటికి 12ంటికి రావడం, మళ్ళీ రాగానే అది కాల్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవడం. ఒక మహిళ కని పెంచారు, ఇన్నేళ్ళు ఆమెను పెద్ద చేశారు, ఒక వైద్యురాలిగా స్థిరపడ్డది. సో ఇప్పుడు ఓ యువతి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ లోపల చిచ్చు పెట్టింది. నిజంగా అసలు ఏం జరుగుంటుంది వీళ్ళ మధ్యలో? తన మీకు కూతురు ఏమన్నా తను అడిగిందా? ఇది వీళ్ళ మధ్యలో ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా? మామతో మాట్లాడిందా అంటే దానితోను పప్పి మాట్లాడింది ఒకసారి, పప్పి వాళ్ళతో శృతితో, అదే భానోదాంతో ఒకరోజు ఏదో మాట్లాడింది, బెదిరించింది, అది ఫోన్ చేసి ఒకసారి పాప అదే ఒకసారి ఫోన్ చేసిందండి, పాప చేసిందట, మాకు తెలియదు, తర్వాత తెలిసినాయి. నేను ఫోన్ చేసి మాకు ఫ్యామిలీ ఉన్నది, ఆయన మంచి పొజిషన్లో ఉన్నట్టున్నాడు, సంసారం నాశనం చేయకూడదని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా అన్నదట. అదే ఆ భావనాథ శృతి, నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా, చూసుకుందామన్నదట. అంటే నిజంగా మహిళ, 2 పిల్లలు ఉన్నారు కదా, సో నిజంగా పిల్లల కోసమైనా బ్రతుకుతారు, ఎంత ఇబ్బందులైనా పడతారు. సో నిజంగా సూసైడ్ చేసుకునేంతగా అంత ఒత్తిడి లభించిందంటే ఏంటి? మీ అల్లుడు డబ్బులు వాడుకుంటున్నావు, తిరుగుతున్నావు, వాడిని ఆయన తీసుకొని తిరుగుతున్నావు అంతా అది అంటే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? దాని ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ చూసిన వాళ్ళందరూ దానికి అది కూడా మెంటల్ టార్చర్ అయిందని అందరూ ఫోన్ చేసి ఆయన దాన్ని భద్రకాళి కూడా తీసుకొస్తున్నాడు,
పబ్లిక్ గార్డెన్లో కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు రోడ్డు మీద, అక్కడ ఇక్కడ అని చెప్పి అంటుంటే అక్కడ ఆలేరులో కనిపిస్తున్నారు అని అంటే అది అట్లా కూడా మానసికంగా చాలా అట్లా కూడా దానికి ఫోన్ చేసి ఇట్లా ఎట్లా చేస్తున్నాడు, నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉన్నాయి. అది కారు తీసుకెళ్ళి కారులో క్లిప్పులు ఉంచడము, చెప్పులు ఉంచడం, కావాలని మా పాప చూడాలి అవని అని. సో ఇంత సరే శృతి అంశంలోనే వేధింపులు జరిగేది. గతంలో ఎప్పుడన్నా మీ అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం గతంలో ఏం లేదండి. ఇది ఎంటర్ అయింది, నా కూతురు లైఫ్ స్పాల్ అయింది. ఇక మరి అది డైవర్స్ తీసుకోమని ఫోర్స్ చేసిందో ఏమో, డైవర్స్ కావాలని అట్లా గొడవ చేసిండట. మీ అమ్మాయి అసలు చివరి నిమిషంలో మీకు ఏమన్నా సూసైడ్ చేసుకోమని ఏమైనా విషయాలు చెప్పిందా? అసలు ఫోన్ చేయలేదండి. సండే నాకు సాటర్డే ఫోన్ చేసింది ఈవినింగ్. అంటే నేను పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు కదా, అక్కడికి వచ్చే మా ఇంటికి వచ్చామని చెప్పిన. పిల్లలు కూడా లేరు నా వచ్చేవి ఇక్కడికంటే. ఇవాళ కిట్టి పార్టీ ఉన్నది, అందరం కిట్టి పార్టీ చేసుకుంటున్నాము. రేపు సండే రోజుని వరలక్ష్మి పూజ వస్తున్నాయి, షాపింగ్ అవి చేసుకుంటాము అన్న. సండే నాకు ఫోనే చేయలేదు. సరే షాపింగ్ అయ్యినది కదా, సాయంత్రం చేస్తుంది కావచ్చు అని. వైద్యురాలు ఇంత 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 సొసైటీ లోపల ఒక వైద్యురాలుగా పనిచేస్తుంది. సో తను సూసైడ్ చేసుకుంది. ప్రధాన కారణం ఎవరు? ఎట్లా న్యాయం జరుగుతుంది? మీరు ఏం కోరుకుంటున్నారు? వాడికి బయటికి రావద్దండి. వాడి మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ క్యాన్సిల్ చేయాలి ఎన్ఎంసీ వాళ్ళు. బయట అసలు రావద్దు. వాడు ఎంత శిక్ష అంటే శిక్ష పడాలి. ఇంకా ఏ ఫ్యామిలీలో నాశనం కాకుండా దానికి కూడా పెద్ద శిక్ష పడాలండి. వాళ్ళ అమ్మ నాన్న కొడుకుతోనే మాట్లాడుకుంటూ, కొడుకుతోనే ఉంటూ, కోడలతో సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటూ, వాళ్ళ ముగ్గురే నవ్వుకుంటూ ఉంటే అది కూడా లోన్లీగా బాగా ఫీల్ అయింది. ముందు రోజు చిన్న పిల్లల్ని ఎట్లా తీసుకెళ్ళిపోతారని, 6 నెలల పిల్లల్ని కూడా తీసుకెళ్తారు ఎవరైనా. ఆమె బాటిల్ ఫీడింగే కావచ్చు, తెలియదు. అంటే సృజన్ మీ అల్లునితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రి పిల్లల్ని తీసుకొని పోయారు. చిన్న పాప అన్న ఉంచేయచ్చు కదా అని అన్నా. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్తాను తెలిసి అయినా నేను ఇద్దరం అన్నాం, వద్దు చిన్నపిల్లే కదా, బాటిల్ ఫీడింగ్ అయినా కానీ ఊర్లలో ఎట్లుంటుందో ఏమో వద్దామంటే, ఏమో కావాలమో సృజన్ పంపిస్తాను అంటున్నాడు, వాళ్ళు తీసుకెళ్తాను అంటున్నారు. ఇప్పుడు కాదని నేనంటే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ఊరుకున్నాను అమ్మ అన్నది. కానీ అది కూడా బాగా ఫీల్ అయిందంటే, వెళ్ళేటప్పుడు కనీసం పిల్లలతో భయాన్ని కూడా చెప్పలేదమ్మా అని ఫ్రెండ్స్తో ఫీల్ అయిందంటే. ఇక్కడ ఫ్రెండ్ ఉన్నది, ఆమెతో బాగా షేర్ చేసుకుంటుంది. అంటే నిజంగా మీ అల్లుడు ఆ అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్న విషయం వాళ్ళ తల్లినప్పుడు తెలిసే ఉంటుంది అనుకుంటారా? చెప్పింది, మా పాప చెప్పిందండి, ముందే వాళ్ళకి చెప్పింది, మాకన్నా ముందే వాళ్ళకి చెప్పింది ఇట్లా మీ అబ్బాయి తిరుగుతున్నాడు అది ఇదని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఆమె కూలిపోతుంది. అంటే చెప్పితే మేము ఎక్కడ సఫర్ మాకు తెలిసినాక మేము కూర్చోబెట్టి మాట్లాడతామేమోనన్నా అంటే, అమ్మ ఆయన పెద్ద సర్జన్గా ఇప్పుడే సర్జన్ అని మంచి పేరు వచ్చింది, ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే పేరు పోతుంది. ఇప్పుడే సెటిల్ అవుతున్నాడు, చుట్టాల్లో కూడా పరువు పోతుంది. ఆయన మళ్ళీ రేపు మారినా కూడా మంచిగా తిరగలేడు కదా, నేను మంచిగా చెప్పుకుంటా అని చెప్పి ఆయనకు మంచిగా ఇట్లా అయితే ఫ్యూచర్ మంచిగా ఇట్లా పాడైపోతుంది, మన ఫ్యూచర్ అంత మంచిగా ఉన్నది, మంచిగా ఇల్లు కట్టుకున్నా, మంచిగా జాబ్ చేస్తున్నావు అని రోజు నచ్చ చెప్పుకుంటూ చెప్తా. అట్లా చెప్పినా కూడా నేను టార్చర్ పెడుతున్నా అన్నట్టు వాడు అనుకున్నాను. మారుతాడని చెప్పి ఇట్లా కూడా మంచిగా చెప్పుకుంటూ వచ్చింది, కానీ చేయి దాటిపోయింది. అండ్ అసలు చాలా ధైర్యవంతులు, అది చేసుకునేది కాదు. నాకే నేను ఎప్పుడైనా ఈ మధ్యన ఇట్లా డల్ ఉంటానంటే, నువ్వు అసలు అట్లాంటి థాట్ రానేయకమ్మ, నేను ఏదో చేసుకుంటానని థాట్ అయితే నాకు రానేయకు, నువ్వే ధైర్యవంతురాలు అంటే నీకన్నా చాలా ధైర్యవంతురాలు నేను చదువుకున్నా, 2 పిల్లలు ఉన్నారు, నేను ఆ థాట్ రానీకన్నది. అట్లాంటిది అసలు ఏమాత్రం నమ్మలేకపోతున్నా మేము. పిల్లల వయసు ఎంత ఉందమ్మా? పెద్ద పాప 7 years, చిన్న పాప 7 months. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళ? ఇప్పుడు తెచ్చుకున్నామండి, నిన్న లాస్ట్ చూపించాలి కదా, తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు అంత చిన్నపిల్లని మేము ఎట్లా పెంచి పెద్ద చేసి అన్నీ చేయాలంటే మేము ఏజ్ అయిపోతుంది, వాళ్ళని ఎట్లా చేయాలి ఏంది మాకు ఏం తెలుస్తలేదు అసలు. చిన్నపిల్ల 7 నెలల పిల్ల, అది పెద్ద పాప కూడా ఎంత 7 సంవత్సరాలు ఉంటుంది, ఆమెకు మాత్రం ఏం తెలుస్తుంది.